సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్ నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయడం ఎలా? ఈ విషయంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆ శాఖలోని కీలక అధికారులతో సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా పాల్గొన్నారు. ఇండస్ వాటర్ ట్రీటీపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు అమిత్ షా. మొదటిగా భారత్ తన నిర్ణయాన్ని వరల్డ్ బ్యాంకు తెలియజేయాల్సి ఉంటుంది. ఒక్క చుక్క నీటిని కూడా వృధా చేయబోమని సిఆర్ పాటిల్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1960 సెప్టెంబర్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది. సింధు నదీ జలాల్లో భారత్ 20%, పాకిస్తాన్కి 80% జలాలు లభించాయి. ఒప్పందం ప్రకారం జీలం, చినాబ్, సింధు నదీ జలాలు ఎలాంటి అవాంతరం లేకుండా పాకిస్తాన్లోకి ప్రవహించడానికి భారత్ వీలు కల్పించారు. అయితే పశ్చిమ నదుల నీటిని ఉపయోగించుకోవడంపై పూర్తి నిషేధం లేదు. ఈ నదుల నీటిని నీటిపారుదలకు, నిల్వకు, విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగించుకోవచ్చు. టిబెట్లో పుట్టిన సింధు నది భారత్ పాక్ మీదుగా 3180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దేశ విభజన తర్వాత సింధు జలాల నిర్వహణపై భారత్ పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం లాంటి విషయాల్లో వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ అయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలో తూర్పు భాగంలో ఉండేటటువంటి రావి, బియాస్, సట్లెజ్ ఉపనదులను భారత్కు, పశ్చిమ భాగంలోని ఇండస్, జీలం, చినాబ్ నదులను పాకిస్తాన్కు కేటాయించారు. మొత్తంగా సింధు జలాల్లో దిగువన ఉన్న పాకిస్తాన్ 80% జలాలను వాడుకుంటుండగా పైన ఉన్న ఇండియా మాత్రం కేవలం 20% జలాలని వాడుకునేలా ఒప్పందం జరిగింది. అంతేకాకుండా పశ్చిమ నదుల్లో ఇండియా హైడ్రో పవర్కు, తాగునీటికి మాత్రం, అది కూడా పరిమితంగానే నీటిని వాడుకోవాలని, పాకిస్తాన్కు నీటిని అడ్డుకోవడం లేదా నీటిని ఎక్కువగా వదిలేసి వరదలను సృష్టించడం వంటివి చేయరాదని ఒప్పందంలో పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందం రద్దయితే పాక్కు రివర్ వాటర్ వెళ్లకుండా భారత్ ఆనకట్టలు కట్టుకోవచ్చు, ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించుకోవచ్చు. ఇదే జరిగితే పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రావిన్స్లు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. పాకిస్తాన్లోని వ్యవసాయ భూముల్లో 80% సింధు జలాలే కీలకం. పంజాబ్, సింధు ప్రావిన్సుల్లో వ్యవసాయ రంగానికి సింధు నదీ జలాల నుంచే 93% సాగునీళ్ళు అందుతున్నాయి. పాక్ గ్రామీణ జనాభాలో దాదాపు 61% మంది, అంటే దాదాపు 23.7 కోట్ల మంది ఇండస్ బేసిన్లోనే ఉంటున్నారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ లాంటి మెయిన్ సిటీస్కు సింధు నది నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. గోధుమలు, వడ్లు, చెరుకు, పత్తి వంటి పంటల ద్వారా ఇండస్ బేసిన్ ప్రాంతం నుంచే పాకిస్తాన్ జీడిపికి 25% వాటా, వాళ్ళ జీడిపిలో 25% వాటా ఈ ప్రాంతాల నుంచి వస్తుంది. అది సింధు నదీ జలాల మీద ఆధారపడి ఉంది. అందుకే ఇండస్, జీలం, చినాబ్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోతే పాక్లోని ఇండస్ బేసిన్ అంతా తీవ్రమైన నీటి కరువు ఎదుర్కొంటుంది, వ్యవసాయ సంక్షోభంలో పడుతుంది, కోట్లాది మందికి ఆహార భద్రత కరువు అవుతుంది. చాలా నగరాలకు, సిటీలకు నీటి సరఫరా నిలిచిపోయి గందరగోళం తలెత్తుతుంది. ఇళ్లకు, ఇండస్ట్రీలకు కరెంటు సప్లైకి ఇబ్బందులు వస్తాయి, ఉపాధి పడిపోతుంది, నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీర్ఘకాలం నీటి ప్రవాహాలను అడ్డుకుంటే పంజాబ్, సింధు ప్రావిన్సులు కాలక్రమంలో ఎడారులుగా మారిపోతాయి అంటున్నారు. చివరకు ఇండస్ బేసిన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలు వలసపోయే పరిస్థితులు వస్తాయని విశ్లేషకుల అంచనా. ఇదంతా కొన్ని ఏళ్ల తర్వాత సంగతి. ఇప్పటికిప్పుడు ఇదంతా జరిగే అవకాశం లేకపోయినప్పటికీ దీర్ఘకాలంలో వచ్చే ఏళ్లలో ప్రాజెక్టులు కట్టి నీటిని కంట్రోల్ చేయగలిగితే కనుక ఇది జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక హైపోథెటికల్ థియరీ. గతంలో భారత్ పాక్ మధ్య 1965, 1971, 1999లో 3 యుద్ధాలు జరిగినా కూడా అనేక సార్లు సరిహద్దు ఘర్షణలు, సీమాంతర ఉగ్రవాద దాడులు వంటివి జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా కూడా ఇప్పటి వరకు 2 దేశాలు సింధు నదీ జలాల ఒప్పందానికి కట్టుబడే ఉన్నాయి. ప్రధానంగా భారత్, ఎందుకంటే భారత్ పైనుంది కాబట్టి ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సింది మెయిన్గా భారత్. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కవించినా, ఎన్నిసార్లు పాకిస్తాన్ ఆక్రమణకు పాల్పడినా, యుద్ధాలు జరిగినా కూడా దీనికి ఏమాత్రం ఆటంకం కలగకుండా నిర్విరామంగా ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.